దుఃఖాలు 3 రకాలు అంటారు. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఇక్కడ దుఃఖం ఎవరికి? నిజానికి సుఖ దుఃఖాలు అనుభవించేది ఆత్మ. ఈ ఆత్మ సుఖ దుఃఖాలు ఎలా అనుభవిస్తుంది? శరీరంలో కానీ మనసులో కానీ బాధ కలిగితే దుఃఖాన్ని అనుభవిస్తుంది. బాధ అంటే ఏంటి? ప్రతికూలం. శరీరానికి కానీ మనసుకు కానీ ప్రతికూల వ్యవస్థ ఏర్పడినప్పుడు దుఃఖం కలుగుతుంది. అది ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఇక అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే శరీరం కానీ మనసు కానీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆత్మ సుఖిస్తుంది. అంటే ఆత్మకు సుఖము దుఃఖము అనే భోగం కలుగుతుంది. అది మనసు ద్వారా, శరీరం ద్వారా. అంటే మన దుఃఖాలన్నీ కూడా శరీరం ద్వారానో మనసు ద్వారానో ఆత్మకు కలుగుతుంటాయి. ఈ దుఃఖాలకు కారణాన్ని బట్టి, అంటే దుఃఖించేది శరీరం మనసే, భోగించేది ఆత్మనే, కానీ దీనికి కారణాన్ని బట్టి దుఃఖాలు 3 రకాలు. కారణాలు: ఒకటి, మన మనస్సు శరీరము ప్రతికూలం కావడానికి మనమే కారణమైతే దాన్ని ఆధ్యాత్మిక దుఃఖం అంటారు. ఈ మనసు శరీరము దుఃఖపడడానికి ఇతర జీవులు, అంటే మనుషులు కావచ్చు, ఇతర జీవులు కావచ్చు, కారణమైతే దాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు. ఈ దుఃఖానికి మన ప్రకృతి కారణమైతే, అంటే మనసు కానీ శరీరం కానీ ప్రతికూలమై దుఃఖించడానికి, ఆత్మ దుఃఖాన్ని భోగించడానికి ప్రకృతి కారణమైతే దాన్ని ఆది దైవిక దుఃఖం అంటారు. అంటే ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు అనేటివి కారణాలు. అంటే దుఃఖము భోగించేది ఆత్మనే, దుఃఖానికి ఈ శరీరము మనస్సు అనేది ప్రతికూలం అవుతాయి. దీనికి కారణము మనము కావచ్చు, సమాజం కావచ్చు, ప్రకృతి కావచ్చు. దీన్ని బట్టి మనకు కలిగే దుఃఖాలకు కారణాలు 3. ఆ 3టిని మనము తొలగించే ప్రయత్నం చేయాలి. 3టిని తొలగిస్తేనే మనము, అంటే శరీరంలో కానీ మనసులో కానీ ప్రతికూలం ఉండదు. ప్రతికూలం లేకుంటే ఆత్మ సుఖిస్తుంది.